నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సో పార్టీలో తనకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ తన మీద కుట్రలు జరుగుతున్నాయంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా బీఆర్ఎస్లో ప్రకంపనలు అయితే సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద కవిత ఇక తన దారి తాను చూసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆమె మొన్నటి వరకు కొంత సైలెంట్గా ఉన్నటువంటి జాగృతి సంస్థను మళ్ళీ యాక్టివేట్ చేస్తూ సో దానికి అనుబంధ సంఘాలను కూడా ఆమె ప్రకటిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కన్వీనర్లను కూడా ఆమె అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. సో సొంత అడుగులు వేసే ముందర ఆమె చేసినటువంటి ప్రయత్నాలను ఆంధ్రజ్యోతి 2 రోజులుగా పబ్లిష్ చేస్తుంది వార్తలని. ఈ వార్తలన్నీ కూడా ఒకంత తెలంగాణ రాజకీయాల్లో అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ కుమార్తెగా సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసినటువంటి ప్రయత్నాల మీద ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో కాంగ్రెస్ చేతుల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో చేరిన తర్వాత ఆ పార్టీలో కొంత నైరాశ్యం ఏర్పడినటువంటి నేపథ్యంలో సో తన సొంత బిడ్డ కవితనే కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేసింది. అది కూడా 6 ఎమ్మెల్యేలతో కాంగ్రెస్తో చేరేందుకు ఆమె ఢిల్లీ పెద్దలతో రాయబారాలు కూడా జరిపినటువంటి వార్తలన్నీ కూడా ఒక్కసారిగా ప్రజల్లోకి రావడంతో ఒకంత బీఆర్ఎస్ నేతల్లో కూడా ఒకంత కలవరం అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కవిత ఎందుకు ఈ స్థాయిలో ఇట్లాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆమె కాంగ్రెస్ చూస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సో బీఆర్ఎస్ మీద కోపం ఉంటే ఉండొచ్చు కాక, తన తండ్రి మీద కోపం ఉండవచ్చు కాక, తన అన్న మీద కోపం ఉండవచ్చు కాక, సో తనను దారుణంగా నిరాదరణకు గురి చేశారనేటువంటి ఆమె కోపంలో కానీ ఆవేదనలో కానీ ఉండవచ్చు కాక, కానీ సో కాంగ్రెస్ తోనే బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. కాంగ్రెస్ వల్లనే అధికారంలోకి దూరమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కాంగ్రెస్ వైపు చూడడం, కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఉదంతం అయితే ఒకంత రాజకీయాల్లో కలకలమైతే సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద దీనికి సో కవిత ఇప్పటివరకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు. సో నిన్న ఈ వార్త ప్రచురించడం అయిన తర్వాత సో తనను సంప్రదించి వార్త రాయాల్సి ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను ఎక్కడ కూడా ఆమె ఖండించినటువంటి పరిస్థితి అయితే లేదు. సో ఇవాళ కూడా దీనికి సంబంధించినటువంటి వార్తలు రావడంతో కవిత హుటాహుట్న మీడియా ప్రతినిధులతో సమావేశం అయితే నిర్వహించారు. సో దీంట్లో ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఈ వార్తలు బయటికి రావడం తర్వాత సో వైపు కాంగ్రెస్ పార్టీలో అసలు ఎట్లాంటి చర్చ జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కవిత చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, సో కవిత ఎవరెవరిని కలిసేటువంటి ప్రయత్నాలు చేసింది, మరోవైపు బీఆర్ఎస్ లో ఈ స్థాయిలో కవిత మదనపడడానికి ఇంకా బీఆర్ఎస్ లోకి ఆమె వెళ్ళేటువంటి బీఆర్ఎస్ లో ఆమె కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి వారంటూ చాలా మంది అనేక మంది ముఖ్య నేతల మీద కేసీఆర్ గతంలో సస్పెన్షన్ వేటు వేశారు. అది ఆల నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, ఇంకా చాలా మంది ముఖ్యమైనటువంటి నేతలందరినీ కూడా పార్టీ నుంచి పంపించినటువంటి పరిస్థితి. సో దానికి సొంత బిడ్డ సో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పనిచేసి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి నేతనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ పైన కుట్రలు చేసిందనేటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో సో కేసీఆర్ ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? సో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో కింద చర్చలు రేపుతున్నటువంటి ప్రశ్నలుగానే ఉన్నాయి.